ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్స్కి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, అందరికీ ముఖ్యమైన అలర్ట్ అండి. మన యాప్లో మనం లాంచ్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్స్కి సంబంధించినటువంటి ఆఫర్ ఈ రోజుతో ఎక్స్పైర్ అవుతుందండి. ఇంకా ఎవరైనా తీసుకోకుంటే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అమౌంట్ ఉన్నప్పుడు తీసుకోండి. సో అమౌంట్ పెరిగితే ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా మనకు పరీక్ష తేదీలు కూడా రావడం అయితే జరిగిందండి. సో చాలామంది వీడియోస్ని స్కిప్ చేస్తున్నారు, చూడట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకు టైం దగ్గర పడుతున్న కొలది మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. మ్యాక్సిమం టైం అనేది ప్రిపరేషన్లోనే ఉండేలా చూసుకోవాలి. ఓకేనా, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ముఖ్యము. అందుకే మన యాప్లో చాప్టర్ వైజ్గా ఎంసీక్యూస్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా సూపర్వైజరీ యాప్టిట్యూడ్ పైన ప్రతి ఒక్కరు తీసుకోవాలని కోరుతున్నాను. ఓకేనా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ముందుగా వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈరోజు మనము సారూప్యత, ఓకేనా, అనాలజీ అనేటువంటి టాపిక్ని అయితే చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లో భాగంగా. ఓకే, చూద్దాం. న్యూస్ పేపర్ ఎడిటర్, ఫిల్మ్ అంటే న్యూస్ పేపర్కి ఎడిటర్ ఉంటారు. మరి సినిమాకి ఎవరుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, దర్శకుడు. వార్తాపత్రికకి ఎడిటరే మెయిన్ పిల్లర్ అండి. అదేవిధంగా సినిమాకి మెయిన్ పిల్లర్ ఎవరు? దర్శకుడు. ఓకేనా, వార్తాపత్రిక యొక్క కంటెంట్ మరియు రూపకల్పనకు ఎడిటర్, సంపాదకుడే ప్రధాన బాధ్యత వహిస్తారు. అదేవిధంగా ఒక సినిమా యొక్క సృజనాత్మకత బాధ్యత దర్శకుడిపై ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, 6 6కి 222. మరి 7కి ఎంత? అసలు ఎలా వచ్చింది అనేది మనమైతే చూద్దాం. ముందుగా ఆన్సర్ చూద్దామండి. 350 అవుతుంది. అసలు ఎలా వచ్చింది ఆన్సర్ చూద్దాం. ఇక్కడ లాజిక్ n to the power of 3 plus n. ఓకేనా, n 3 plus 6. ఓకే, అంటే 6 to the power of 3 plus 6 కదండి. 6 to the power of 3. సో ఈక్వల్ టు మొత్తం 216 అవుతుంది. ఓకేనా, 6 to the power of 3 ఎంత అవుతుంది? 216 ప్లస్ దానికి 6 కలపండి, ఎంత? 222 అవుతుంది. సేమ్ లాజిక్ని మనము ఇక్కడ కూడా 7 ఇచ్చారు కదా, దానికి కూడా కలపాలి. ఓకేనా, 7 to the power of 3 అండి. ఇక్కడ 7 to the power of 3 343 అవుతుంది. ప్లస్ 3 కలిపితే 350 అయితే మనకి ఇక్కడ ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా, గమనించాలి. థర్మామీటర్ టెంపరేచర్ కొలవడానికి ఉపయోగిస్తాం. మరి హైగ్రోమీటర్ని దేనికి ఉపయోగిస్తామండి? హైగ్రోమీటర్ అనాలజీ అంటే ఇదే విధంగా ఉంటుందండి, పోలిక. హైగ్రోమీటర్ దేనికి ఉపయోగిస్తామండి? ఆన్సర్ ఆప్షన్ బి, హ్యూమిడిటీ అండి. గాలిలోని తేమను కొలవడానికి ఉపయోగిస్తాము. ఓకే, థర్మామీటర్ ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగిస్తారు. హైగ్రోమీటర్ గాలిలోని తేమను, హ్యూమిడిటీని కొలవడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్, బాటనీ చెట్లను అధ్యయనం చేస్తుంది. వృక్షశాస్త్రము చెట్ల గురించి, మొక్కల గురించి తెలుపుతుంది. మరి ఎంటమాలజీ అంటే ఏంటి? ఎంటమాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? పాముల, పక్షుల, లేదా కీటకాల, క్రిముల? దేని గురించి అండి? సో కీటకాల గురించి, ఇన్సెక్ట్స్ గురించి అధ్యయనం చేస్తుంది. ఓకే,
వృక్షశాస్త్రం బాట్నీ మొక్కల అధ్యయనము. ఎంటమాలజీ అనేది కీటకాలను గురించి అధ్యయనం చేసే శాస్త్రము. చాలాసార్లు ఎగ్జామ్లో అడిగారు ఈ క్వశ్చన్ ఎంటమాలజీ అని. ఏసీఈ గివ్స్ రైస్ టు జిఐకే. అయితే ఎంఓక్యూ ఏ విధంగా రాయవచ్చు? ఏసీఈని జిఐకేగా రాస్తే ఎంఓక్యూను ఏ విధంగా రాయవచ్చు? సో ఫస్ట్ మనం దీన్ని ఏ విధంగా ఇచ్చారని చూద్దామండి. ఆన్సర్ ఎస్విడబ్ల్యూ అండి. ఓకేనా? వివరణ చూసినట్లయితే ప్రతి అక్షరానికి 6 జోడిస్తే మనకు ఆన్సర్ వస్తుందండి. ఏకి 6 జోడిస్తే జి వస్తుంది, సికి 6 జోడిస్తే ఐ వస్తుంది, ఈకి 6 జోడిస్తే కే వస్తుంది. సేమ్ ఎంకి 6 జోడిస్తే ఎస్ వస్తుంది, ఓకి 6 జోడిస్తే యు వస్తుంది, క్యూకి 6 జోడిస్తే డబ్ల్యూ వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మనము ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ వన్, పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయండి. ఈఫిల్ టవర్ ఎక్కడుంది మరి? పిరమిడ్లు ఎక్కడున్నాయి? ఈజిప్ట్లో. ఈఫిల్ టవర్ ఎక్కడుంది మరి? సో ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఓకే, ప్యారిస్, ఫ్రాన్స్. పిరమిడ్లు ఈజిప్ట్లో ఉన్నాయండి. ఈఫిల్ టవర్ ఫ్రాన్స్, ప్యారిస్లో ఉంటుంది. నెక్స్ట్, సిక్నెస్ మెడిసిన్ ఫెమినీ డాష్ అంటే అనారోగ్యము వస్తే మందులు వేసుకుంటాం మనము. మరి కరువు సంభవించినప్పుడు ఏమవుతుంది? ఏమొస్తే మనము ఫుల్ఫిల్ చేయగలుగుతాం కరువుని? ఓకేనా? ఏమొస్తాయండి? రెయిన్ఫాల్. ఓకేనా? వర్షం వస్తే కరువులు అనేవి తగ్గిపోతాయి. అనారోగ్యం వస్తే మందులు వేసుకుంటే తగ్గిపోతుంది. కరువు వస్తే మరి వానలు పడితే కరువు తగ్గిపోతుంది. ఓకేనా? ఇంపార్టెంట్. 25 37గా రాస్తే 49ను ఏ విధంగా రాయవచ్చు? ఏ విధంగా అండి? ఆన్సర్ ఆప్షన్ సి 65గా రాయవచ్చు. మరి ఏ విధంగా వచ్చింది ఇది ఆన్సర్? చూద్దాము. 25 అనేది 5 స్క్వేర్. ఓకేనా? 5 5ల 25. మరి 6 స్క్వేర్ ఎంత? 6 6ల 36 ప్లస్ 1 వేసారు ఇక్కడ, అంతే. ప్లస్ 1, 36 అంటే 1 37. అదేవిధంగా 47ని 7 స్క్వేర్. ఓకేనా? 7 స్క్వేర్. తర్వాత 8 స్క్వేర్ ఏ విధంగా రాయవచ్చు? 8 స్క్వేర్ ఏ విధంగా రాయవచ్చండి? 8 8ల 64 ప్లస్ 1 65. ఓకేనా? ఇక్కడ 65 అయితే వస్తుంది. అంటే 5 స్క్వేర్, 6 స్క్వేర్, 7 స్క్వేర్, 8 స్క్వేర్. స్క్వేర్కి 1 యాడ్ చేసుకుంటూ వచ్చాం, ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ వన్, హౌజ్ నెయ్ ఓల్ అంటే గుర్రం సకిలిస్తుంది. ఓల్ ఏం చేస్తుందంటే గుడ్లగూబ ఏ విధంగా సౌండ్ చేస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. హూట్ చేస్తుంది, గర్జిస్తుంది, మురుగుతుంది, లేదా గుర్రుమనును. ఏం చేస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ హూట్ అనేటువంటి సౌండ్ చేస్తుంది. గుర్రం చేసే శబ్దాన్ని నే అంటారు. ఓకేనా? గుడ్లగూబ చేసే శబ్దాన్ని ఏమంటారండి? హుట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. నెక్స్ట్ వన్, క్యాలెండర్ డేట్ని తెలుపుతుంది. మరి డిక్షనరీ ఏం తెలుపుతుందండి? క్యాలెండర్ తేదీలు ఉంటాయి, డిక్షనరీలో ఏముంటుందండి? వర్డ్స్, పదాలు ఉంటాయి. ఓకేనా? చూద్దాం. క్యాలెండర్లో తేదీలు వరుసగా ఉంటాయి లేదా తేదీలను చూపిస్తుంది. నిఘంటువు పదాలని, వర్డ్స్ వాటి యొక్క అర్థాలనైతే కలిగి ఉంటుందండి, గమనించాలి. నెక్స్ట్ వన్, సర్కిల్ సర్కంఫరెన్స్, స్క్వేర్ డాష్ ఏంటి అంటే వృత్తము చుట్టూ కొలతను తెలుసుకోవచ్చు వృత్తం ద్వారా. మరి చతురస్రం ద్వారా ఏం తెలుసుకోవచ్చండి? సో చుట్టూ కొలత, పెరిమీటర్ అయితే తెలుసుకోవచ్చు. ఓకే, వృత్తం యొక్క కొలతను సర్కంఫరెన్స్ అంటారు. చతురస్రం యొక్క చుట్టుకొలతను పెరిమీటర్ అనే పేరుతో పిలుస్తారు. దాని యొక్క చుట్టుకొలత అండి అది. ఓకేనా? నెక్స్ట్, జిహెచ్ఐ డిఎఫ్హెచ్గా రాస్తే ఎల్ఎంఎన్ను ఏ విధంగా రాయవచ్చు? ఓకేనా? ఆప్షన్ డి ఐకేఎంగా రాయవచ్చు. దీనికి బ్యాక్వర్డ్ వచ్చాం మనము. ఓకేనా? మొదటి అక్షరము 3 లెటర్లు తీసేస్తూ వెనక్కి రావాలండి. ఓకేనా? జీలోంచి 3 లెటర్స్ తీసేస్తే డి వస్తుంది, హెచ్ నుంచి 3 లెటర్స్ తీసేస్తే ఎఫ్ వస్తుంది, ఐ నుంచి 3 లెటర్స్ తీసేస్తే హెచ్ వస్తుంది. అదేవిధంగా ఎల్ నుంచి 3 తీసేయండి, ఏమొస్తుంది? ఐ వస్తుంది. ఎం నుంచి 3 లెటర్స్ తీసేయండి, కే వస్తుంది. ఎన్ నుంచి 3 లెటర్స్ తీసేయండి, ఎం వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా మనము ఆన్సర్ అయితే చేయవచ్చు.
ఫస్ట్ ఫస్ట్ దాంట్లో నుంచి 3 లెటర్స్ తీసేయాలి. రెండో దాంట్లో నుంచి 1 లెటర్, థర్డ్ నుంచి 1 లెటర్ మాత్రమే తీసేయాలి. ఓకేనా? 3, 2, 1 అంతే సింపుల్. నెక్స్ట్ వన్. ఇండియాలో రూపీ అని పిలుస్తామండి. ఇండియాలో కరెన్సీని ఏమంటాం? రూపీ. మరి సౌత్ ఆఫ్రికాలో కరెన్సీని ఏమని పిలుస్తామండి? సౌత్ ఆఫ్రికాలో ఆన్సర్ ఆప్షన్ బి రాండ్ అని పిలుస్తామండి. రాండ్. భారతదేశ కరెన్సీ రూపాయి అయితే దక్షిణాఫ్రికా కరెన్సీ రాండ్. కార్ పెట్రోల్తో నడుస్తుందండి. టెలివిజన్ దేనితో నడుస్తుంది? కార్ పెట్రోల్. మరి టెలివిజన్ కిందనం ఏంటి? ఆన్సర్ విద్యుత్ అండి. అంతే కదా, కారుకి ఇంధనం పెట్రోల్. మరి టెలివిజన్ నడవాలంటే దానికి కావాల్సింది ఏంటి? విద్యుత్. ఓకే, కారు నడవడానికి పెట్రోల్ కావాలి, అదేవిధంగా టెలివిజన్ నడవడానికి విద్యుత్ కావాలి. మ్యామల్, బటర్ఫ్లై ఏంటి మరి? మనిషి యొక్క క్షీరదం అండి. ఓకే, పాలిచ్చే జంతువులన్నింటినీ కూడా క్షీరదాలు అంటాము. మరి సీతకొక చిలుక దేని కిందకి వస్తుందండి? ఇదొక ఇన్సెక్ట్, కీటకం క్రిందికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 5 124గా రాస్తే 7ని ఏ విధంగా రాయవచ్చు? 7ని ఆప్షన్ బి 342గా రాయవచ్చు. ఇక్కడ ఏంటి? n to the power of 3 minus 1 అండి. ఓకే, n to the power of 3 minus 1 అంటే ఏంటి ఇక్కడ? ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు? 5 కదా. 5 పవర్ ఆఫ్ 3 అంటే ఎంత అండి? అంటే 5 క్యూబ్ ఎంత? 125. మైనస్ 1 చేస్తే 124 వస్తుంది ఆన్సర్ అది. మరి 7 క్యూబ్ ఎంత? 343. మైనస్ 1 చేస్తే 342 ఆన్సర్. ఓకే, గమనించాలి. వ్యాక్స్ క్యాండిల్ అంటే మైనంతో కొవ్వొత్తులు తయారు చేస్తాం. పల్ప్. మరి గుజ్జుతో ఏం తయారు చేస్తామండి? గుజ్జుతో ఆన్సర్ పేపర్ తయారు చేస్తాము. ఓకే, నెక్స్ట్ వన్. గుడ్ అంటే బ్యాడ్. రూఫ్ అంటే ఏంటి? గుడ్ అంటే బ్యాడ్ అంటే మంచి చెడు, వ్యతిరేక పదాలు ఇవి. ఓకే, పైకప్పు అంటే ఏంటి మరి? సింపుల్, నేల. ఓకేనా? పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు. సారీ. బీజేటీని డిఎన్విగా రాస్తే సిఎక్స్పిని ఏ విధంగా రాయవచ్చు? ఏ విధంగా రాయవచ్చు అండి? ఆప్షన్ ఏ ఈజెడ్ఆర్గా రాయవచ్చు. మరేంటి ఇక్కడ? ప్రతి అక్షరానికి 2, తర్వాత 4, తర్వాత 2 జోడించాలి. ఫస్ట్ 2 జోడించాలి. ఇక్కడ ఏంటి? బికి 2 జోడిస్తే డి వస్తుందండి. తర్వాత 4 జోడిస్తే జే వస్తుంది. జేకి 4 జోడిస్తే +4 +2 జోడించాలి మళ్ళీ. ఓకేనా? సో ఈ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చారో అన్ని. నెక్స్ట్ డాక్టర్ డయాగ్నైజ్ చేస్తారు అంటే రోగ నిర్ధారణ. న్యాయమూర్తి ఏం చేస్తారు మరి? ఏం చేస్తారండి? జడ్జిమెంట్, తీర్పు ఇస్తారు న్యాయమూర్తి, జడ్జ్. నెక్స్ట్ వన్. వైద్యుడి యొక్క పని రోగాన్ని నిర్ధారించడం. న్యాయమూర్తి యొక్క పని తీర్పు చెప్పడం, జడ్జిమెంట్. నీడిల్, థ్రెడ్, పెన్ అంటే సూదికి దారం ఉంటుందండి. అంతే కదా, సూదికి దారంతోనే పని. మరి పెన్నుకి దేంతో పని అండి? ఆప్షన్ ఏ సిరా. ఓకే, సిరాతో పని చేస్తుంది అది. సూది పని చేయడానికి దారం అవసరం, అందులో దూర్చుతారు. పెన్ పని చేయడానికి సిరా ఇంకా అవసరం, దాంట్లో పోస్తారు. ఓకే, నెక్స్ట్ 11 121గా రాస్తే 13 ఏ విధంగా రాస్తాం? ఓకే, సింపుల్ ఆన్సర్ 169. వర్గం అండి ఇవి, వర్గం. ఓకే, 11 స్క్వేర్ ఎంత? 121. 13 స్క్వేర్ ఎంత అండి? 169. ఎర్త్, సన్, మూన్ ఏంటి మరి? ఓకే, భూమి, సూర్యుడు అండి. ఓకేనా, భూమి, సూర్యుడు అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఓకేనా, చంద్రుడు మరి ఎవరి చుట్టూ తిరుగుతాడు? భూమి చుట్టూ తిరుగుతాడు, భూమి యొక్క ఉపగ్రహం. ఓకే, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు. నెక్స్ట్ ఫైర్, యాషెస్, అగ్ని బూడిదను చేస్తుంది. విస్ఫోటనం ఏం చేస్తుంది మరి? ఆప్షన్ డి శిథిలాలను చేస్తుంది. నెక్స్ట్ వన్. పార్లమెంట్ గ్రేట్ బ్రిటన్, కాంగ్రెస్ ఎక్కడ మరి? పార్లమెంట్ గ్రేట్ బ్రిటన్ నుంచి అయితే గ్రేట్ బ్రిటన్లో ఉంటుందండి. మరి కాంగ్రెస్? ఆప్షన్ సి అమెరికా. ఓకే, అమెరికా పార్లమెంటును కాంగ్రెస్ అంటారు. ఓకేనా,
బ్రిటన్ యొక్క చట్టసభను పార్లమెంట్ అంటారు. అమెరికా చట్టసభను కాంగ్రెస్ అంటారు. నెక్స్ట్ ఫ్లో రివర్ అంటే ప్రవాహము నదిలో చూస్తాము. నిలకడగా ఉండడం ఎక్కడ చూస్తాం మనం? నిలకడగా ఎక్కడ ఉంటుందండి? కొలనులో నీరు నిలకడగా ఉంటుంది. నదిలో నీరు ప్రవహిస్తుంది. కొలనులో నీరు నిలకడగా ఉంటుంది. ఇంపార్టెంట్. 27 18ని 30గా రాస్తే 36ని ఏ విధంగా రాస్తాము? ఆన్సర్ ఆప్షన్ బి 66. ఎందుకండి ఏ విధంగా ఇది చూద్దాం. ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి. 18 2 టైమ్స్. ఓకే, 18 2 టైమ్స్ ఎంత? 36 అవుతుంది. ఓకేనా? -6 30. 36 2 టైమ్స్ 72 -6 66 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ పీజియాన్ పీస్ అంటే పావురము శాంతిగా ఉపయోగిస్తాము. తెల్ల జెండా దేనికి ఉపయోగిస్తామండి? మన ఫ్లాగ్లో వైట్ కలర్ దేనికి ఉపయోగిస్తాము? ఆప్షన్ సి సరెండర్, లొంగిపోవడము. పావురం శాంతికి చిహ్నం. తెల్ల జెండా లొంగిపోవడానికి, అంటే జెండాకు సంబంధించింది కాదు, ఒక యుద్ధంలో. ఓకేనా? ఒక యుద్ధానికి సంబంధించింది అయితే తెల్ల జెండా మరి లొంగిపోవడానికి అయితే ఉపయోగిస్తారు. నెక్స్ట్ కార్పెంటర్స్ అంటే వడ్రంగి రంపం ఉపయోగిస్తారు. సైనికుడు దేన్ని ఉపయోగిస్తారండి? గన్, తుపాకీ ఉపయోగిస్తారు. నెక్స్ట్ ఇంట్రడక్షన్, కన్క్లూషన్. అరైవల్ ఉపోద్ఘాతము అంటే ముగింపు, అంటే స్టార్టింగ్ ఎండింగ్ అని అర్థం. రాక అరైవల్ అంటే డిపార్చర్, అంతే కదండి, నిష్క్రమణ వెళ్ళిపోవడము. సో గాయస్, ఇది రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఇంకా ఏదైనా టాపిక్ పైన మీకు క్లాస్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచండి, తప్పకుండా అందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే.